అనేది అప్పుడు భక్సింగ్ గారు ఆయనకి చాలా సులభంగా చెప్పాడు. ద ఇన్సైట్ ఐ గాట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. దేవుని వాక్యాన్ని గురించిన వివేచన నాకు ఎక్కువ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ అలాగే ఎక్కువ వచ్చింటే ఎలాగొచ్చిందంటే బైబిల్ నేను మోకాళ్ళ మీద చదువుతా. మార్టిన్ లాయిడ్ జోన్స్ హెస్ నో ఆన్సర్ అండ్ వాజ్ స్పీచ్లెస్. ఎందుకంటే వాళ్ళు అలాగ చదవరు. వాళ్ళు సేమ్ మన టైపే, అంటే మనం వాళ్ళ టైపే. కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని షూ వేసుకొని సాక్స్లు వేసుకొని మాట్లాడతా, అద్దాలు ఇట్లు పెడతా, ఫోన్ ఇటు పెడతా. అబ్బా ఏ స్టైలు! ఎప్పుడైనా అలాగ చూసారా మీరు బైబిల్ పండితుల్ని? అదేం టెక్స్ట్ బుక్కా, బోన్ గైడా ఏంటి చెప్పరు. అలాగ చేస్తున్నారు, రోజు చేసేది అదే కదా. ఇంకా మా బైబిల్ మీద సెల్ ఫోన్ మీద కీస్ మీద నీ చెత్త కట్చీపు అన్నీ పెట్టేసి, అయ్యో బ్రదర్ నాకు వాక్యం అంటే ఎంత అభిమానం అండి. ఎందుకండి ఇంత సిగ్గులేని బతుకు. మనకు చెప్తా ఉంటాం, భక్సింగ్ గారు మాకు తెలుసు, పలానా గొప్ప దైవ సేవకులు మాకు తెలుసు, ఇక్కడికి వచ్చినారు, మా ఇంట్లో ప్రార్థన చేసినారు, వాళ్ళేనండి పేరు పెట్టింది, వాళ్ళేనండి ప్రతిష్ఠ చేసింది, వాళ్ళేనండి పెళ్లి చేసింది, వాళ్ళేనండి మా పిల్లలందరికీ. అసలు వాళ్ళు లేకపోతే లేరండి. మంచిదండి, చాలా మంచిది, ప్రభుకి స్తోత్రాలు. వారి విశ్వాసం కానీ, వారి ప్రార్థన కానీ, వారి ఆత్మీయత కానీ ఒక విషమంతన్నా మనలోకి చుక్కంతన్నా పడిందే. మన చుక్కలే వాళ్ళకి పడి ఉంటాయి. ఒక క్లాసుకి టీచర్ వస్తే అబ్బా ఏం చెప్తారు, నోట్స్ లేకుండా వస్తారు, అక్షరాలు ముత్యాల వలె బోర్డు మీద రాస్తారు. గంట సేపు చెప్తుంటే అలాగే చెవుల్లో అబ్బా ఎంత బాగుండాలా అని అనిపిస్తుంది. కొంతమంది టీచర్లు ఉంటారు, అక్కడికి స్టార్ట్ అయిన వెంటనే వెనక 2 వాకళ్ళు ఉంటాయి, ముందు ఒకటి వెనకొకటి. ముందుది టీచరు, కొంతమంది ముందు ఇంటెలిజెంట్ పిల్లలు వెళ్ళేది, వెనక బెంచ్లో కూర్చునే పిల్లలు కొంతమంది ఉంటాం కదా. నేను కూడా వెనక బెంచ్లోనే కూర్చునేవాడిని. అరణ్య అనుభవంలో వెళ్తున్నావా, ఇబ్బందుల గుండా వెళ్తున్నావా, కష్టాల గుండా వెళ్తున్నావా, పట్టించుకోవట్లేదా? ఇరుగు పొరుగు సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు మాలాంటి వాళ్ళు నీకు అంత దూరం అయిపోయినట్లు నీకు అనిపిస్తుంది. ఎట భయపడొద్దు. నేను ఎప్పుడో కథ నా ఎవరో చెప్పారు, ఇలాంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లోకి పెళ్ళి ఏర్పాటు చేశారంట. అతిథులంతా వచ్చేసినారు, వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. తర్వాత సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, క్యాటరింగ్ ఇచ్చింటారు కదా, వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చొని ఇంకా పెళ్ళి ఆర్భాటాలు హంగా అదంతా జరుగుతూ ఉంటే ముందు నుండి మీ భాషలో చెప్పాలంటే ఏమన్నా చికెన్ లాలీపాప్ అనుకోండి, ముందు ట్రేలో పెట్టుకొని చికెన్ లాలీపాప్ ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి సర్వ్ చేస్తారు. ఎవడో నాలాంటి వాడు మధ్య వరుసలో కూర్చున్నాడు. కరెక్ట్ ఆ మధ్య వరుసకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, చికెన్ లాలీపాప్లో అయిపోయినాయి వాళ్ళు తెచ్చిన ట్రే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈడేమనుకున్నాడంటే ముందు వరుసలో కూర్చుంటే వచ్చేటట్టున్నాయని అనుకొని ఆ వరుస మానేసి ముందుకు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు మళ్ళా ట్రేలు తీసుకొని వచ్చి, వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది, ఎక్కడ దాకా ముగించినామో అని దాని నంబర్ పెట్టుకొని ఉంటారు కదా, 5 వరుసలు 6 వరుసలు అని. అక్కడ ముగించినాము, 7వ వరుస నుండి ముగించలేమని 7వ వరుస నుండి ఇవ్వడం ఆరంభించినాం. మనోడు ముందుకు వచ్చి కూర్చున్నాడు కదా. సరే 7వ వరుస ముగించి ఆరంభిస్తే చివరికి అంతా అయిపోయింది. మళ్ళీ వస్తుందేమో ముందు వరుసలోనికి అనుకున్నాడు. ఇంక ఇది వచ్చేటట్లు లేదని ఏం చేసినాడు, మళ్ళీ 7వ వరుసలోకి వస్తుందేమని 7వ వరుసలో పోయి కూర్చున్నాడు. అంతలోకి ఇంకో వెయిట్రెస్ ఏం తీసుకుని, అంటే ఇంకొక దాసుడు ఏం తీసుకొని వచ్చినాడంటే, ముందు వరుసలోనికి ఏదో కీమా బాల్స్ అనుకోండి, కీమా బాల్స్ తెచ్చి వరుస కరెక్ట్ ఆయన వరుసకు వచ్చేటప్పటికే మళ్ళీ అయిపోయినాయి. అర్రే ఎట్ట పొరపాటు చేసిన, ముందే కూర్చుంటే బాగుండేది, మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఏంటి అని అనుకున్నాడు. ఇప్పుడు ముందు కాదు వెనక కూర్చుందామా అని అనుకున్నాడు. అని అనుకునేటప్పుడే వెనక నుండి అప్పుడే సర్వ్ చేసుకొని వస్తున్నారు, వాళ్ళు కూడా కరెక్ట్ ఆయన వరుసకు వచ్చేటప్పటికి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని, సరే ఇంక ఎలాగైనా ముందుకే పోదాం, వెనకపోతే వెనక అన్ని కీమా బాల్స్ సర్వ్ చేసి వడ్డించేసారు, ముందు కూడా వడ్డించేసారు, ముందుకే పోయి కూర్చుందాం అన్నారు. ముందుకెళ్ళి కూర్చున్నాడు. ఇంక ముందు వరుసలోన మొదటి వరుసలో మొదట ఏదొచ్చినా ఇప్పుడు నన్ను దాటిపోవటానికి లేదని. విచిత్రం ఏమంటే 3వ వ్యక్తి కూడా తీసుకొని వచ్చినాడు. ఏం తీసుకొని వచ్చినాడంటే, దేవుని వాక్కు లేదా వాక్యము, ఆజ్ఞ. 119వ కీర్తనలో ఈ మాటకు 9 పదాలు వాడబడ్డాయి, పర్యాయ పదాలే. ఉపదేశమని, శాసనమని, కట్టడని, ఇలాంటి పదాలు పరిశుద్ధాత్ముడు వాడుతూ వచ్చినాడు. కనుక అన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని వాక్యమే యేసు ప్రభువానికి కూడా మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దేవుని వాక్యమను నామము గలవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం అంటాడు. ప్రకటన
ఆదికాండం 1వ అధ్యాయములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి. తేడా ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనానికి తేడా ఏంటి? ఆది యందు దేవుడు ఉన్నాడా? ఆది యందు వాక్యం ఉందే? ఆది యందు దేవుడు ఉన్నాడనే వాక్యం ఎంత వాస్తవమో ఆది యందు దేవుడు వాక్యం ఉందనేది కూడా అంతే వాస్తవం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏ జ్ఞాపం చేస్తుంది? ఆది యందు దేవుడు ఉండెను. ఇట్ స్పీక్స్ ఆఫ్ ద డివినిటీ, అది దైవత్వాన్ని జ్ఞాపం చేస్తుంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చెను. ఇట్ స్పీక్స్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వాన్ని జ్ఞాపం చేస్తుంది. వాక్యమైన దేవుడు రక్తమాంసములు కలిగి మానవాకారాన్ని ఆ భూమి మీదకి మన మధ్యలోనికి వచ్చినాడు. పంపించిన దేవుడు పంపిస్తూనే ఉన్నాడు, కానీ స్వీకరించే మనుషులు కావాలిగా. పంపించిందంతా స్వీకరించలేరుగా. కనుక చాలా సందర్భాల్లో దేవుడు మన దగ్గరకు వాక్యం పంపిస్తున్నప్పుడు మనం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. మీకు చాలా విషయాలు తెలుసు కదా. కొంతమంది టీచర్లు కూడా ఉంటారు. స్కూల్కి చాలామంది విద్యార్థులు వస్తారు, 60 మంది 70 మంది. టీచర్ చెప్తూనే ఉంటాడు, అందరికీ చెప్పేది ఒకటే, అందరికీ ఒకే బ్లాక్ బోర్డే, అందరికీ ఒకే చాక్ పీసే. కొంతమంది ఎక్సలెంట్ స్టూడెంట్స్ అవుతారు, పాస్ అవుతారు, వాళ్ళు ఫోటోలు పేపర్లు వేస్తారు, స్కూల్ ఎదుట ఫ్లెక్సీలు పెడతారు. కొంతమంది ఫోటోలు హాల్ టికెట్ కూడా ఉండదు. మనం ఏ టైప్ అని, ఆ టైపా ఈ టైప్, అసలు మన టైపే లేదా? అలాగే దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడాలి కదా. క్లాసులో చెప్పిన లెసన్లన్నీ పిల్లలు వింటున్నారు, కానీ ఎవరైతే శ్రద్ధగా నేర్చుకొని అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు బాగుపడుతున్నారు. నాకు వచ్చలే ఇవన్నీ అప్పటి నుండో తెలుసులే, అప్పటి నుండి తెలుసులే అనుకునేవాళ్ళు మ్యాథ్స్లో ఫెయిల్ అయింటారు, ఫిజిక్స్లో ఫెయిల్ అయింటారు. ఏమరా అంటే అన్నీ వచ్చురా, పరీక్షా హాల్లో ఒక్కటి కూడా గుర్తు రాలేదురా. అదేరా మ్యాథ్స్ అంటే, అదేరా ఫిజిక్స్ అంటే, అదేరా కెమిస్ట్రీ అంటే. అది సోషల్ కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, సంస్కృతి కాదు, ఏదంటే ఏదో బుష్ రాసి రావటానికి. దేవుని వాక్యం కూడా అలాంటిదే. అందుకే ఆ వాక్యము దేవుడు పంపిస్తూ వచ్చినప్పుడు కొంతమంది స్వీకరించినారు, చాలామంది నిరాకరించినారు. నిరాకరించిన వారిని గురించి నేను చెప్పట్లేదు, కానీ స్వీకరించిన 5 మందిని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తా. నేను చెప్పే మాటలు వర్తమానాలు అన్నీ మీకు తెలిసినవే, కానీ మరలా జ్ఞాపం చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. మొదటిది ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 15 verse 1. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అంటే దేవుడు తన వాక్యాన్ని అబ్రహాముని వద్దకు పంపినాడు. ఎప్పుడు పంపినాడు? ఇవి జరిగిన తర్వాత. ఏవి? 14వ అధ్యాయంలో సంగతులు. 14వ అధ్యాయంలో సంగతులు ఏంటి? లోతును శత్రురాజులు వచ్చి చెరపట్టుకొని పోయారు. అబ్రహాముకి ఆ సంగతి తెలిసిన తర్వాత ప్రార్థన చేస్తాంలే, ఉపవాస ప్రార్థన చేస్తామని అలాగే ప్రార్థన చేస్తూ ఉండిపోలేదు. మనమైతే ఆ పనే చేస్తూ ఉంటాం. వర్క్ చేయంగానే చేయాల్సినప్పుడు ప్రార్థన చేస్తాం, చేయాల్సినప్పుడు ప్రార్థన చేయంగానే వర్క్ చేస్తాం. అబ్రహాం అలా కాదు. తన ఇంట పుట్టి అలవాటు 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజును తరిమి లోతుతో ఉన్న సామాగ్రిని అంతటినీ తోడుకొని వచ్చినాడు. 14వ అధ్యాయంలో బల్ల మనకు సిద్ధపరచబడింది. మెల్కీసెదెకు తీసుకొని వచ్చినాడు. అబ్రహాం దాంట్లో పాలు పొందినాడు. ఇవి జరిగిన తర్వాత ఏవి? వెన్ దెర్ ఈజ్ ఎ విక్టరీ దెర్ ఈజ్ ఎ వాయిస్ ఆఫ్ గాడ్. విజయం ఉన్నప్పుడు దేవుని వాక్యం వస్తుంది. వేర్ దెర్ ఈజ్ నో విక్టరీ దెర్ ఈజ్ నో వాయిస్ ఆఫ్ గాడ్. ఎలాగ చెప్తారు బ్రదర్? ఇప్పుడు మీరు చెప్పండి, మరి లోతు దగ్గరికి వాక్యం వచ్చినట్లు ఇక్కడ రాయలేదే. ఇవి జరిగిన తర్వాత లోతు యుద్ధకు యెహోవా వాక్యం వచ్చెను అని లేదు ఇక్కడ. అర్థమైంది నేను చెప్పే మాటలు? ఈ వాజ్ ఎ డిఫీటెడ్ బిలీవర్, ఓడిపోయిన విశ్వాసి, సేమ్ టు సేమ్ వన్ టైపే. అబ్రహాం అలాంటి వాడు కాదు. అందుకే అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది, కానీ లోతు దగ్గరికి వాక్యం రాలేదు. ఇదేనా మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు మనం స్వీకరించే వాళ్ళకు ఉన్నామా లేదా అని. లోతు వాక్యాన్ని స్వీకరించే రకం కాదు. అందుకనే మనకు తెలుసు కదా, ఆ తర్వాత అధ్యాయాల్లో చూస్తాము, లోతు దగ్గరికి దేవదూతలు వచ్చి మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళిపోండి, ఇక్కడ ఎక్కడ ఆగొద్దు అని అంటే అబ్రహాం లోతు చెప్పిన జవాబు ఏంటి? నాట్ సో లాట్. అలా కాదు ప్రభు అని అంటూనే ఉన్నాడు, బట్ నాట్ సో లాట్.
అలా కాదని అంటూనే ఉంటాం, ఎందుకంటే మనకు నచ్చదు కదా అది. అబ్రహాము దగ్గర లోతు 20 సంవత్సరాలు ఉన్నాడు. లర్న్డ్ 0 లెవెల్ ఆఫ్ ఫెయిత్. మీరు ఊహించుకుంటారా? అలాంటి గొప్ప భక్తుడు తనకు బంధువు అయితే ఏమి నేర్చుకోకుండా ఉంటాడని మీరు ఊహించుకుంటారా? మనకు తెలుసు కదా, తల్లిదండ్రుల నుండి చాలా వస్తాయి. దాంట్లో వాక్యం చెప్పేది, వాయిద్యాలు, పుట్టక, తర్వాత మాట తీరు, నడక, నవ్వు, ఇవన్నీ వస్తేనే మనకు తెలుసు. మరి అబ్రహాముకి ఇంత విశ్వాసం వచ్చింది కదా, లోతుకి విశ్వాంత కూడా రాలేదేంటి? దాంట్లో 20 ఏళ్ళ తనతో సహవాసం చేసేదేంటి? నేర్చుకోవాలని ఆశ లేదు, పొందాలని ఆశ లేదు. అయ్యో అబ్రహాం విశ్వాసంలో కొంతనో నాకుంటే బాగుండే అని ఆశ లేదు, ప్రార్థన చేయాలని ఆశ లేదు. లేకపోతే అబ్రహాం ప్రార్థన చేసే దాంట్లో కొంతన ప్రార్థన రావాలిగా, ఆదిత్యంలో కొంతన రావాలిగా, వాక్యం వినే దాంట్లో కొంతన రావాలిగా, దేవుని మీద ఆధారపడే దాంట్లో కొంతన రావాలిగా. అబ్రహాము బంధువు అని పేరు పెట్టుకున్నాడు, కానీ హీ హ్యాస్ నాట్ లర్న్డ్ ఈవెన్ ద అయోటా ఆఫ్ ద స్పిరిచువల్ రెల్మ్ ఆఫ్ అబ్రహాం. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు మనం కూడా అలాగే ఉంటాం. మనకు చెప్తా ఉంటాం, భక్సింగ్ గారు మాకు తెలుసు, పలానా గొప్ప దైవ సేవకులు మాకు తెలుసు, ఇక్కడికి వచ్చినారు, మా ఇంట్లో ప్రార్థన చేసినారు, వాళ్ళేనండి పేరు పెట్టింది, వాళ్ళేనండి ప్రతిష్ఠ చేసింది, వాళ్ళేనండి పెళ్లి చేసింది, వాళ్ళేనండి మా పిల్లలందరికీ, అసలు వాళ్ళు లేకపోతే లేరండి. మంచిదండి, చాలా మంచిది, ప్రభుకు స్తోత్రాలు. వారి విశ్వాసం కానీ, వారి ప్రార్థన కానీ, వారి ఆత్మీయత కానీ ఒక విషమంతన మనలోకి చుక్కంతన పడిందే, మన చుక్కలే వాళ్ళకి పడి ఉంటాయి. అందుకే లోతు దగ్గరికి వాక్యం రాలేదు, అబ్రహాము యొద్దకు వాక్యం వచ్చింది. మీకు తెలుసు కదా వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది, ఎవరి దగ్గరికి వస్తుంది? వెరీ గుడ్. మీరు అంత ఇంగ్లీష్ మీడియం కదా, సారీ, అప్పుడప్పుడు అడుగుతుంటాను నేను, మర్చిపోయి తెలుగు మీడియం అనుకొని. నేను తెలుగు మీడియం కనుక నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, కృష్ణా నీళ్ళు ఉన్నాయి, ఎందుకు రాయలసీమలో లేవు? టోపోగ్రఫీ అంటే భూమి యొక్క ఉపరితలం స్వరూపం. ఇక్కడంతా పల్ల ప్రాంతాలు ఉంటాయి, గోదావరిలో నీళ్లు వదలం కూడా ఆలస్యము. ఇలాగే వచ్చేసారు. లంక గ్రామాలన్నీ గోదావరిలో మునక అనే న్యూస్ చెప్తూనే ఉంటాడు పదే ధారావాహిక వార్త స్రవంతి మాదిరి. మీరు పొరపాటును కూడా వినరు రాయలసీమ అంతా నీళ్ళలో మునిగిపోయింది అని. అర్థమైందా మీకు? ఎందుకని? టోపోగ్రఫీ కొండలు గుట్టలు అలాగుంటాయి. అంటే నీళ్ళు ఎప్పుడు పల్ల ప్రాంతంలోనికి ప్రవహిస్తాయి, నీళ్లు గుట్టల ప్రాంతం ఎత్తైన ప్రాంతంలోనికి ప్రవహించదు. దేవుని వాక్యం నీటితో పోల్చబడింది, అది ఉదక స్నానం. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అని. గోదావరి కృష్ణా జిల్లాలో ప్రవహించడానికి కారణం ఏంటంటే టోపోగ్రఫీ, పల్ల ప్రాంతాలు. కొండ ప్రాంతంలోనికి నీళ్లు ప్రవహించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అది ఇదని పెడుతున్నారు, కొండలు తవ్వుతున్నారు, సొరంగాలు తవ్వుతున్నారు, నీళ్లు ఉంటే కదా ప్రవహించడానికి. ఇలాగ వచ్చినప్పుడు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే దేవుని వాక్యం కూడా ఏ హృదయాలు అయితే పల్ల ప్రాంతాలకు ఉంటాయో, హ్యూమిలిటీ ఉంటుందో, వారి హృదయంలోనికి దేవుని వాక్యం ప్రవేశిస్తుంది. ఏది కొండలు గుట్టలు ఎక్కలేనంత ఉన్నదా అనుకోండి, దాంట్లో నీళ్ళు ఏం చేస్తాయి? నీళ్ళకి ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళని కట్ చేసుకొని పోదు. నీకు ఇష్టం లేదా నేను రావడం, ఓకే పక్క నుండి వెళ్ళిపోతా. మియాండరింగ్ అంటారు. రివర్స్ హ్యావ్ ఏ గ్రేటెస్ట్ క్రెడిబిలిటీ అండ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ మియాండరింగ్. అంటే అటు ఇటు ఎన్ని వంకర్లైనా తిరుగుతుంది, ఎంత దూరమైనా పోతుంది నీళ్లు, కానీ ఆ కొండను మాత్రం తొలిచిపోదు. అలాగే దేవుని వాక్యం ఎంత దూరమైనా వెళుతుంది, కానీ ఏ వ్యక్తి అయితే కఠిన హృదయుడై ఉంటాడో ఆ వ్యక్తి హృదయంలోనికి పొరపాటును కూడా ప్రవేశించాడు, నాట్ ఈవెన్ బై మిస్టేక్. అలాగే దేవుని వాక్యము ఇప్పటిదాకా మనం చూస్తాం కదా, దిస్ ద ఫస్ట్ అకేషన్ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కేమ్ టు అబ్రహాం అని. అబ్రహాం యుద్ధకు దేవుని వాక్యం వచ్చిన మాట మొదట బైబిల్ ఇక్కడే రాసినారు. వాక్యం వచ్చింది మొదటి దగ్గరికి. ఆదం దగ్గరికి ఎందుకు రాలే? కయీన్ దగ్గరికి ఎందుకు రాలే? నోహ దగ్గరికి ఎందుకు రాలే? హనోక దగ్గరికి ఎందుకు రాలే? తర్వాత నిమ్రోదు లాంటి వాడి దగ్గరికి ఎందుకు రాలే? లోతు దగ్గరికి ఎందుకు రాలే? అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చింది? అబ్రహాం హార్ట్ వాస్ సో లో. అబ్రహాం యొక్క హృదయం ఎన్ని అఖండ గోదావరి వచ్చినా కూడా భరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాలు అలాగుంటే ఎంత బాగుండు. పేర్లేని చాలా బాగుంటాయి, జీవితాలు చాలా 180 డిగ్రీలు వ్యతిరేకంగా దానికి జీవిస్తూ ఉంటాయి. కనుక దేవుడు తన వాక్కును పంపించి బాగు చేయాలంటే పంపబడిన వాక్యము స్వీకరించే తగ్గింపు హృదయము కావాలి. దేవుడు అలాంటి వారిని చూస్తాడు. ఎంతోమంది వాక్యం పరిచయం ఉన్న వాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు, కానీ అబ్రహాము యొద్దకు ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యము వచ్చును. అందుకే ఏదో ఒక పాట ఉంది కదా, కృపాతిశయములు ఓ నా యెహోవా ఇచ్చేము నేను నిన్ను కీర్తన. యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహమా
భయపడకు. దేవుని వాక్యం వచ్చినప్పుడు విశ్వాసులకు తండ్రి ఏంటి, భయపడడం ఏంటి? భయం అనే మాట మొదటి ఇక్కడే రాసినారు. ఫియర్ నాట్ అనే మాట బైబిల్లో మొదటి ఇక్కడే రాసినారు. విశ్వాస వీరుడు, విశ్వాసానికి తండ్రి ఏంటి, భయపడడం ఏంటి? ఆదాం భయపడినట్లు రాయలేదు. అంటే పాపాన్ని బట్టి భయపడ్డాడు, అది వేరే విషయం. భయపడి దాక్కున్నారు, అది వేరే విషయం. హేబెలు భయపడినట్లు రాయబడలేదు, హనోకు భయపడినట్లు రాయబడలేదు, నోవహు భయపడినట్లు రాయబడలేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు, దేవుని పిలిపిన్నవాడు, మహిమగల దేవుని ప్రత్యక్షంగా కళ్ళతో చూసినవాడు, స్వరమిన్నవాడు. ఇవి జరిగిన తర్వాత భయం వచ్చేసింది. నన్ను కూడా చంపేస్తారేమో, నన్ను కూడా తీసుకెళ్తారేమో, లోతునే తీసుకెళ్ళారు కదా, అసలు నేను ఎంతటి వాడిని అని. మనుషుడు కదా, మనిషి స్వభావము ఖచ్చితంగా అప్పుడు బయటపడతా ఉంటుంది. అందుకనే యెహోవా వాక్కు అబ్రహాము యొద్దకు వచ్చి, అబ్రహామా భయపడవద్దు, నేను నీ బహుమానము, నేను నీ కేడబయచ్చు. అబ్రహాము లాంటి వాడికి భయం వస్తే కొంతమంది చెప్తుంటారు, నేను ఎవరికి భయపడిన తెలుసునా అని. నేను కాదు, కొంతమంది చెప్తుంటారు ప్రసంగికులు, విశ్వాసులు కూడా చెప్తుంటారు, నేను ఎవరికి భయపడిన దేవుడికి తప్ప అని. నువ్వు ఎవరికి భయపడకపోతే దేవుడికి కూడా భయపడు అని అర్థం తెలుసా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నా? ఎవరికి భయపడకపోయినా భార్యకు భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేతులు ఎత్తమంటే ఎక్కువ చేతులు అట్లే పోతాయి. ఎవరికి భయపడి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం తప్పు అని అర్థం, అంతేనా? మామూలుగా బైబిల్ పండితులు చెప్తారు కదా, బైబిల్లో భయపడకం అనే మాట 366 సార్లు రాసినారు, లీఫ్ సంవత్సరానికి కూడా రాసినారు అని చెప్తారు. మరి నాకేం తెలియదు, బట్ చాలాసార్లు రాశారు. దట్స్ ట్రూ. ఇన్నిసార్లు భయపడొద్దు అని అబ్రహాం లాంటివాడికి చెప్తే నేను ఎవరికి భయపడంటే ఏమని అర్థం? నువ్వు అబ్రహాం కంటే ఎక్కువేనే కదా అర్థం, అవునా కదా? మోషే దగ్గరికి వచ్చి, యెహోషువ దగ్గరికి వచ్చి నువ్వు భయపడొద్దు అంటే యెహోషువ లాంటి వాడికే భయపడొద్దు అని వర్తమానం వస్తే, నేను భయం లేదంటే నువ్వు యెహోషువ కంటే గొప్పోడనే కదా అర్థం. యేషే దగ్గరికి వచ్చి నువ్వు భయపడొద్దు అంటే యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీ చేయబట్టుకొని ఉన్నాను, నేను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను మరోజాలంటే నువ్వు భయపడట్లేదు ఎవరికంటే యాకోబు కంటే గొప్పోడనే కదా అర్థం. ఇవన్నీ ఇలాగ మాట్లాడుతూ పోతే అప్పుడు చెప్పండి మీరు, అబ్రహాం కంటే గొప్పనా, ఇస్సాకు కంటే గొప్పనా, యాకోబు కంటే గొప్పనా, మోషే కంటే గొప్పనా? ఎవరికంటే గొప్ప? లూసిఫర్ కంటే గొప్ప? అందరికీ దిగదొడిపే, బయటికి మేకపోతే గాంభీర్యం. ఏ మ్యాన్ హూ ఫియర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఫియర్ గాడ్. దేవుని వాక్యం అంటే భయపడే వ్యక్తి దేవుడు అంటే భయపడతాడు. దేవుని వాక్యం అంటే మనకు భయం లేదు, చాలామందికి భయం లేదు. ఎట్టుంటారో వాళ్ళ మందిరాల్లో చూస్తే చాలా తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. నేను 60 దేశాలు తిరిగా. ఐ హ్యావ్ క్రాస్డ్ 60 కంట్రీస్. రకరకాల ప్రజలను చూసినాము, రకరకాల బోధకులు, రకరకాల విసులు. అమ్మా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. బయటికేమో వాళ్ళు ఎట్లా మాట్లాడతాం, అయ్యో బ్రదర్ దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టమండి. ఎవరు చెప్పారండి ఇష్టమని? మనం చెప్పుకోవాల్సిన పని లేదు, ఇతరులు చెప్తారు పక్కన వాళ్ళు, వాళ్ళకి దేవుని వాక్యం అంటే అభిమానమా కాదా అని. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బైబిల్ పండితులు ఒకళ్ళు మార్టిన్ లాయడ్ జోన్స్. ఆయన బ్రిటిష్ వాక్యోపదేశకులు ఉండేవాళ్ళు. ఆయన భగత్ గారి సమకాలికులు. భగత్ గారు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు సాధారణంగా తెల్లోళ్ళు నల్లోళ్ళు మనల్ని అస్సలు ఒప్పుకోరు దేంట్లో, మనం దేనికి తరంగా అనుకుంటాం. అందుకనే మన వాళ్ళు వెంటబడి సెల్ఫీలు తీసుకుంటా ట్రై చేస్తూ ఉంటారు. సెల్ఫీలు ఇస్తారు తప్ప ఇక మిగతాది ఏం చేయరు. అందులో ఈ దినాలు ఎక్కువ మిషనరీస్కి ఉన్న వాళ్ళ మనస్సు వేరే, మిగతా వాళ్ళ మనస్సు వేరే. మిషనరీస్కి ఉన్న వాళ్ళ మనస్సు చాలా దైవికంగా ఉంటుంది కనుక అందరితో కలిసి వెళ్ళారు, ప్రోత్సాహకరంగా ఉంటారు. మిషనరీలు కాని వాళ్ళు చాలా వేరుగా ఉంటారు. ఆ మార్టిన్ లాయడ్ జోన్స్ అనే వ్యక్తి భగత్ గారు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి కలిశాడు 1950 ఆ ప్రాంతంలో. కలిసి ఇలాగ అడిగారు, మీరు హౌ కమ్ యూ గాట్ సచ్ ఎ ఇన్సైట్ ఇన్ టు ద స్క్రిప్చర్స్? దేవుని వాక్యము మీద మీకు అంత పరిపూర్ణమైన లోతైన గ్రహింపు మీకు ఎలాగొచ్చింది? ఆయన మార్టిన్ లాయడ్ జోన్స్ ఒక పెద్ద స్కాలరు, బ్రిటిష్ టీచరు. అంటే టీచర్ అంటే స్కూల్లో టీచర్ కాదు, వాక్య బోధకుడు. అలాంటిది అప్పుడు భగత్ గారు ఆయనకి చాలా సులభంగా చెప్పాడు, ద ఇన్సైట్ ఐ గాట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. దేవుని వాక్యాన్ని గురించిన వివేచన నాకు ఎక్కువ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ అలాగే ఎక్కువ వచ్చింటే ఎలాగొచ్చిందంటే బైబిల్ నేను మోకాళ్ళ మీద చదువుతా. మార్టిన్ లాయడ్ జోన్స్ హెస్ నో ఆన్సర్ అండ్ వాజ్ స్పీచ్లెస్. ఎందుకంటే వాళ్ళు అలాగ చదవరు, వాళ్ళు సేమ్ మన టైపే, అంటే మనం వాళ్ళ టైపే.
కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని షూ వేసుకొని సాక్స్లు వేసుకొని మాట్లాడతా, అద్దాలు ఇట్లు పెడతా, ఫోన్ ఇటు పెడతా. అబ్బా ఏ స్టైలు! ఎప్పుడైనా అలాగ చూసారా మీరు బైబిల్ పండితుల్ని? అదేం టెక్స్ట్ బుక్కా, బోన్ గైడా ఏంటి చెప్పరు? అలాగ చేస్తున్నారు, రోజు చేసేది అదే కదా. ఇంకా మా బైబిల్ మీద సెల్ ఫోన్ మీద కీస్ మీద నీ చెత్త కట్చీపు అన్నీ పెట్టేసి, అయ్యో బ్రదర్ నాకు వాక్యం అంటే ఎంత అభిమానం అండి. ఎందుకండి ఇంత సిగ్గులేని బతుకు? ఇప్పుడు యేసుప్రభు వస్తే ఆయన మీద పోయి ఫోన్ పెట్టేసి, అద్దాలు పెట్టేసి, వాచ్ పెట్టేసి, నీ కట్చిపు కూడా పెట్టేసి, యేసుప్రభు మళ్ళీ టీ తాగేసి వస్తే ఇక్కడే ఉండంటావా? చెప్పరేంటి? ఈ వాక్యం దేని మీకు తెలుసు కదా. క్రైస్తవేతరులు పేరు చెప్తా ఏమనుకోవద్దండి. ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు చాలా పవిత్రంగా చేతులతో కూడా దీన్ని టచ్ చేయరు. అంటే ఇదంటే బైబిల్ కాదు, వాళ్ళ గ్రంథం ఖురాన్. అందుకే వాళ్ళు చక్కగా ఒకటి తయారు చేసుకుంటారు, అక్కడే చేతులు కూడా అపవిత్రమని భావిస్తారు. మనమైతే అంత అపవిత్రమే, కానీ యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధమైన బైబిల్ పట్టుకోవటానికి అవకాశం వచ్చింది. దేవుని వాక్యం అంటే తగ్గింపు హృదయం కలిగిన వారికి అది ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం మనలో లేకపోతే, కొంతమంది వాక్యం చెప్తే ఎంతసేపు అయినా మనకి ఇనుబద్ది అవుతుంది. భగత్ సింగ్ గారు వాక్యం చెప్తే 3 గంటలు విన్నారు. మేము 30 నిమిషాలు వాక్యం చెప్పేటప్పటికి ఎన్నిసార్లు టైం చూస్తారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. అబ్రహాం వాక్యానికి విధేయత చూపించినాడు. 70 సంవత్సరాలు అప్పుడు పిలువబడ్డాడు. 100 సంవత్సరాలు దేవుడితో నడిచినాడు. ఈ రోచితమైన క్రైస్తవ జీవితం జీవించినాడు. దెర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగిందే లేదు, ముందుకే. మన సంగతి ఏంటి? ఎప్పుడన్నా ముందుకు పోయింది ఉందా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి తెలుగు. వెనక్కే. లోతు భార్య పేరు ఒకటే రాశారు, కానీ మన అందరి పేర్లు రాయాలి అక్కడ. ఆమె పేరు మాత్రం రాసేసి పాపము అయ్యో లోతు భార్య అంటే మనందరి పేర్లు రాయాలి. వెనక్కి తిరిగి చూసిరి అని. యెహోవా తన వాక్కు పంపి వారిని బాగు చేసిను. అబ్రహాం యుద్ధకు వచ్చిన వాక్యాన్ని అబ్రహాం స్వీకరించినాడు. విశ్వాసులకు తండ్రి. రెండవది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 Samuel chapter 3 మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించటలేదు. ఆ దినాల్లో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట దేవుని యొక్క మందిరమైన షిలోహులో ఉన్నాడు. షిలోహ్ అనగా పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చున్నదే అని అర్థం. ఏలి అనగా ఈజ్ మై గాడ్, ఆయనే నా దేవుడు అని అర్థం. సమూయేలు అంటే గాడ్ హూ హియర్స్, ప్రార్థన వినేవాడు, జవాబిచ్చేవాడు అని అర్థం. సమూయేలు అందరికంటే చిన్నవాడు, బాలుడు, పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న స్వరం మాత్రమే పరిచయమేమో, తనకు తోబుట్టులు కూడా అప్పటిదాకా పరిచయం లేదు. అలాంటి వాడు పిలిచిన మాటలు ఎవరో అని గుర్తించలేకపోయాడు. ఇంకెవరున్నారు, ఏలినే కదా ఉండేదని ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏంటండి నన్ను పిలిచారా? ఏలికి అలవాటే కనుక, అయ్యో నేను వెలువలేదే కానీ ఎందుకు వచ్చి అడుగుతున్నా, ఏదో నాకు శబ్దం వినిపిస్తుందండి. అప్పుడు ఏలి చెప్పాడు, ఇంకోసారి ఎవరికైనా నీకు అలాంటి శబ్దం వినిపిస్తే ఇలాగ చెప్పు, స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరత్, యెహోవా ఆజ్ఞనిమ్ము, నీ దాసుడు ఆలకించున్నాడు. ఇది మన ఫెలోషిప్లోనే పెడతాం, ఉడ్డో సమయంలో 3:19. ఇంకే ఫెలోషిప్లో ఉండదు స్పీక్ లార్డ్ అని. ఇప్పుడు మనం కొన్ని దాన్ని మార్చేసుకున్నాం. ఏమని? హియర్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ స్పీకత్. ఇంకోసారి చెప్పనా? హియర్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ స్పీకత్, యెహోవా నీ దాసుడు సెలవిస్తున్నాడు వినుము. సమూయేలు అలాగే చెప్పలేదు, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము, స్పీక్ లార్డ్, నీ వాక్యం బోధించు. సమూయేలు దగ్గరికి వాక్యం వచ్చింది. బైబిల్లో మనం చూస్తాం, ఎంత చిన్నవాడు తనున్న స్థానంలో ఉన్నాడు. హి వాజ్ ఇన్ హిజ్ ప్లేస్ అని చెప్పినాడు. చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 1 Samuel chapter 3 9వ వచనం. 1 Samuel 3:9. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినాడలా యెహోవా నీ దాసుడు ఆలకించినాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలు తనగా, సమూయేలు పోయి
ఏ మాట ఆలకించాలి. తన స్థలమందు పండుకో. నేను వేరే వాళ్ళ స్థలం కాదు, ఏలితో చెప్పలేదు, ఇక్కడే ఉంటాను నేను. ఒకవేళ పిలిస్తే ఇద్దరు కలిసి మాట్లాడదాం, నాకు ఎలాగో మాట్లాడవు కనుక మీరు కూడా మాట్లాడండి అని చెప్పలేదు. ఒకవేళ సమయాలు అలాగే చెప్పి ఏలితో నాకు భయం వేస్తుందండి, ఎవరో పిలిచేస్తున్నారు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, మీతో పాటు ఉంటాను, పిలిచిన తర్వాత నా బదులు మీరే మాట్లాడండి అని ఏలి దగ్గరే పడుకొని ఉంటే ఖచ్చితంగా సమయలు ఈ స్వరం వినిండేవాడు. తన స్థలమందు, బీ ఇన్ అవర్ ప్లేస్. మన స్థలంలో మనం ఉండాలి. దేవుడు ఒక్కొరికి సంఘంలోకి ఒక స్థలం కేటాయించినాడు. చేయికి ఒక స్థలం, కాలుకు ఒక స్థలం, కంటికి ఒక స్థలం, చెవికి ఒక స్థలం, గుండెకి ఒక స్థలం, ఊపిరితిత్తుకు ఒక స్థలం, ప్రతి అవయవానికి ఒక స్థలం కేటాయించినాడు. మిస్ప్లేస్ అయితే ఎలాగా, స్థలం మారితే ఎలాగా అని. మారిన తర్వాత మనకు అర్థమవుతుంది, అయ్యో అది పోయింది ఇది పోయిందని. నేను ఎప్పుడో కథ నా ఎవరో చెప్పారు, ఇలాంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లోకి పెళ్ళి ఏర్పాటు చేశారంట. అతిథులంతా వచ్చేసినారు, వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. తర్వాత సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, క్యాటరింగ్ ఇచ్చింటారు కదా, వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చొని ఇంకా పెళ్ళి ఆర్భాటాలు హంగా అదంతా జరుగుతూ ఉంటే ముందు నుండి మీ భాషలో చెప్పాలంటే ఏమన్నా చికెన్ లాలీపాప్ అనుకోండి, ముందు ట్రేలో పెట్టుకొని చికెన్ లాలీపాప్ ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి సర్వ్ చేస్తారు. ఎవడో నాలాంటి వాడు మధ్య వరుసలో కూర్చున్నాడు. కరెక్ట్ ఆ మధ్య వరుసకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, చికెన్ లాలీపాప్లో అయిపోయినాయి వాళ్ళు తెచ్చిన ట్రే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈడేమనుకున్నాడంటే ముందు వరుసలో కూర్చుంటే వచ్చేటట్టున్నాయని అనుకొని ఆ వరుస మానేసి ముందుకు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు మళ్ళా ట్రేలు తీసుకొని వచ్చి, వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది, ఎక్కడ దాకా ముగించినామో అని దాని నంబర్ పెట్టుకొని ఉంటారు కదా, 5 వరుసలు 6 వరుసలు అని. అక్కడ ముగించినాము, 7వ వరుస నుండి ముగించలేమని 7వ వరుస నుండి ఇవ్వడం ఆరంభించినాం. మనోడు ముందుకు వచ్చి కూర్చున్నాడు కదా. సరే 7వ వరుస ముగించి ఆరంభిస్తే చివరికి అంతా అయిపోయింది. మళ్ళీ వస్తుందేమో ముందు వరుసలోనికి అనుకున్నాడు. ఇంక ఇది వచ్చేటట్లు లేదని ఏం చేసినాడు, మళ్ళీ 7వ వరుసలోకి వస్తుందేమని 7వ వరుసలో పోయి కూర్చున్నాడు. అంతలో ఇంకో వెయిట్రెస్ ఏం తీసుకుని, అంటే ఇంకొక దాసుడు ఏం తీసుకొని వచ్చినాడంటే ముందు వరుసలోనికి ఏదో కీమా బాల్స్ అనుకోండి, కీమా బాల్స్ తెచ్చి వరుస కరెక్ట్ ఆయన వరుసకు వచ్చేటప్పటికే మళ్ళీ అయిపోయింది. అరే రే ఎట్ట పొరపాటు చేసిన, ముందే కూర్చుంటే బాగుండేది, మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఏంటి అని అనుకున్నాడు. ఇప్పుడు ముందు కాదు వెనక కూర్చుందామా అని అనుకున్నాడు. అని అనుకునేటప్పుడే వెనక నుండి అప్పుడే సర్వ్ చేసుకొని వస్తున్నారు, వాళ్ళు కూడా కరెక్ట్ ఆయన వరుసకు వచ్చేటప్పటికే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని, సరే ఇంక ఎలాగైనా ముందుకే పోదాం, వెనకపోతే వెనక అన్ని కీమా బాల్స్ సర్వ్ చేసి వడ్డించేసారు, ముందు కూడా వడ్డించేసారు, ముందుకే పోయి కూర్చుందాం అన్నారు. ముందుకెళ్ళి కూర్చున్నాడు. ఇంక ముందు వరుసలోన మొదటి వరుసలో మొదట ఏదొచ్చినా ఇప్పుడు నన్ను దాటిపోవటానికి లేదని. విచిత్రం ఏమంటే 3వ వ్యక్తి కూడా తీసుకొని వచ్చినాడు. ఏం తీసుకొని వచ్చినాడంటే ఒక ట్రేలో టూత్ పిక్స్ పెట్టుకొని వచ్చినాడు. టూత్ పిక్ అంటే తిన్న తర్వాత చికెన్ అక్కడ ఇక్కడ అంటుకుని ఉంటే ఇటు తీసుకుంటారు కదా, ఆ పిక్స్ తెచ్చుకొని వచ్చి మనోడికే ఇచ్చినాడు. మొదట నువ్వే కదా కూర్చుని ఏమని తింటే కదా తీసుకోవటానికి. ఇప్పుడు ఆ టూత్ పిక్ తీసుకోవాలా వద్దా, కీమా బాల్స్ పోయినా వెనక్కి పోవాలనుకొని ముందు కూర్చోవాలనుకొని కీమా బాల్స్ పోయినాయి, చికెన్ 69 ఏదో 65 అన్నీ పోయినాయి. ఇప్పుడు చివరికి స్థానం మార్చినాడు కనుక ఏమొచ్చిందంటే టూత్ పిక్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమని అడుగుతారు, ఇంకా నాకు అందలేదండి అని ఎలా చెప్తాం, ముందు వరుసలో కూర్చొని మీ వరుసకి ఇంత దాకా వచ్చేసామండి, అన్ని ఐటమ్స్ ఇచ్చేసాం, మీకు దొరకకుండా ఎలాగుంటుందండి. చెప్పుకునేకి సిగ్గుపడిపోయి, పక్కన వాళ్ళు అడగటానికి సిగ్గుపడిపోయి, రెండవసారి అడగటానికి సిగ్గుపడిపోయి టూత్ పిక్స్ తీసుకొని బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుంటా. స్టే ఇన్ యువర్ ప్లేస్. నీకు ఇవ్వబడిన స్థలంలో నువ్వు కూర్చుని ఉంటే చికెన్ 69 సెకండ్ బ్యాచ్కి వచ్చినప్పుడన్నా వచ్చింటుంది, కీమా బాల్స్ వచ్చిన అప్పుడన్నా వచ్చింటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకొని పోతారు. మీకు బాగా తెలుసు అనుకుంటే ఎయిర్పోర్ట్లో కూడా మీకు తెలుసు కదా, ఎవరన్నా ఫ్లైట్లో విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు, మనం కూర్చొని ఉన్నాం అనుకో 20వ రోలో, వారు 18వ వరుస దాకా అందించిన వచ్చేటప్పటికి కరెక్ట్ 19వ వరుసకే వచ్చి ఆరంభిస్తారు. మనం కూర్చుంటే మన దగ్గరికి వస్తాయి. మనం ఇక్కడికి వాళ్ళు మర్చిపోయినారేమో, మనం ముందుకెళ్ళి కూర్చుందామంటే ముందు వరుసలో అప్పుడే ఇచ్చేసి ఉంటారు. సో మెనీ బిలీవర్స్ ఆర్ మిస్ప్లేసింగ్. ప్రభు వారికి ఇచ్చిన స్థానం, పాటలు పాడేది, వాక్యం చెప్పేది, సండే క్లాస్ టీచర్, సిస్టర్స్ మీటింగ్, ప్రార్థన చేసేది, ఇతరులను ఆదరించేది, ఆతిథ్యం ఇచ్చేది, ఏదో సంఘంలో ఒక స్థలం ఇచ్చినాడు వాళ్ళకి. వాళ్ళు ఆ స్థలంలో లేకుండా స్థలం మార్పిడి చేసుకుంటున్నారు. నాకు ఇది బాగాలేదు, ఇదేం చెప్పుల స్టాండ్లో ఉండేది బాగాలేదు, వంటగదిలో ఉండేది బాగాలేదు, లేకపోతే వాక్యం చెప్పేది బాగాలేదు, పాటలు పాడేది బాగాలేదు, లేకపోతే పలానా సిస్టర్స్ మీటింగ్ బాగాలేదు, సండే క్లాస్ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి అన్నీ తిరిగేటప్పటికి చివరికి వాళ్ళకి ఏమొస్తుంది అంటే టూత్ పిక్ వస్తుంది.
దాన్ని తీసుకుని ఏం చేస్తారు, ఈ సంఘం బాగాలేదు, ఈ సేవకులు బాగాలేదు, వీళ్ళంతా ఇంతేనండి, అందరూ ఇలాగే చెప్పేస్తారు, ఎవడో వాడుకోవట్లేదండి, నీకు బయటికి చెప్పులు వేసుకుని టూత్పిక్ తీసుకుని బయటికి వెళ్ళాల్సిందే. పెళ్ళి ఎలాగ జరిగింది? చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు. అందుకే ప్రభు మీకు ఇచ్చిన కృపావరాన్ని ప్రజ్వలింపు చేసుకోండి, మీ స్థానంలో ఉండండి. సమూయేలు చేసిన మొదటి పని అదే. సాధారణంగా పిల్లలకి ఫికిల్ మైండ్ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటారు. ఒకసారి ఈ కుర్జీలో, ఒకసారి ఆ కుర్జీలో, ఒకసారి ఆ కుర్జీలో, ఒకసారి అమ్మ దగ్గర, ఒకసారి నాయన దగ్గర, ఒకసారి అన్న దగ్గర, ఒకసారి చెల్లి దగ్గర. ఆ 3 గంటల ఆరాధనలో తిరగని స్థలాలన్నీ తిరిగేసి ఉంటారు. చివరికి టాయిలెట్ దగ్గర కూడా పోయి ఉంటారు. సమూయేలు పిల్లవాడే కనుక దైవిక లక్షణం ఏంటంటే తల స్థలమందు పండుకొని ఉండాను. హి వాజ్ రెస్టింగ్ అట్ హిస్ ప్లేస్. ఇప్పుడు దేవుడు తిరిగి ఆయన వద్దకు వచ్చినాడు, ఆయనతో మాట్లాడడం ఆరంభించినాడు. సమూయేలు ఆ మాటలు విన్నాడు. దాన్ని మొదలుకొని బెర్షెబా గొప్ప ప్రవక్త అయ్యాడు. బైబిల్లో రాయబడింది, ఆయన చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. ఆయన పేట 2 పుస్తకాలు బైబిల్లో వచ్చినాయి. సమూయేలు దేవుడు 2 సార్లు ఆయన పేరు పెట్టి పిలిచాడు, సెమ్యాల్ సెమ్యాల్. ఎస్ లార్డ్, చిత్తం ప్రభువా, హియర్ ఐ యామ్. దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన ఎలాగ అంగీకరించినాడు. అదే మందిలో ఇంకా చాలామంది ఉన్నారు కదండి. ఏలీ ఉన్నాడు కదా, ఆయన కొడుకులు ఉన్నారు కదా, ఇరుగు పొరుగు వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరి దగ్గరికి రాలేదేంటి? సేమ్ ప్లేసు, సేమ్ శాంక్చురీ, సేమ్ గాడు, సేమ్ టైము, సేమ్ నైట్, సేమ్ వాయిస్, బట్ ఓన్లీ 1 పర్సన్. కనుక అందరూ చాలామంది మందిరానికి వస్తుండొచ్చు, దేవుని స్వరము సమూయేలు లాంటి వాళ్ళకి వినిపిస్తూ ఉంది. ఆ స్వరాన్ని మన కొరకు ప్రకటిస్తున్నాడు, మనం విని అంగీకరించడానికి ఇష్టపడాలి. టైం అయింది, 3వ చూసి ముగిస్తామా? ఇదంతా పాత నిబంధన అని మీరు అంటారేమో, కొత్త నిబంధన కూడా ఒకటి చూపించి ముగిస్తా. లూకాసు వార్త 3వ అధ్యాయం. అలాగేం తేడా లేదు, పాత నిబంధన కొత్త నిబంధన అని అంతా దేవుని వాక్యమే. కనుక మీరు అలాంటి అపోహ నుండి బయటపడాలని కోరుతున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 3 verse 2. లూకా 3:2. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలం అరణ్యములో నన్ను జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము. వాట్ ఏ క్లాసిక్ వర్డ్. లాటరీ వచ్చిన, టికెట్ వచ్చిన, కారు వచ్చిన, ఇల్లు వచ్చిన, ఆ గృహాలు వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది, ఆటో వచ్చింది, ఇది వచ్చిందంటే బాగుండేమో, కానీ దేవుని వాక్యం వచ్చును. ఎంత అద్భుతంగా రాశారండి. ఇక్కడ చాలామంది పేర్లు రాశారు, వాళ్ళందరి దగ్గరికి వాక్యం వచ్చినట్లు రాయలేదు. వాళ్ళంతా చిన్న మన మాదిరి ధరముడు పోయేవాళ్ళు కాదు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు. రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, హేరోదు లాంటి వాళ్ళు ఉన్నారు, పొంతి పిలాతు లాంటి వాళ్ళు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు. ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి వాక్యం రాలేదు. వాళ్ళు ఫుల్గా డ్రెస్ వేసుకొని అనాయింటింగ్ అన్నీ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి రాలే. ఏ రోజు లాంటి వాడు అంతఃపురంలో కూర్చొని ఎవరు అక్కడ ప్రకటిస్తున్నారు, ఆయన దగ్గరికి వాక్యం రాలే. ఇంకా మత నాయకులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి రాలేదు. మన బాప్తిస్మ ఇచ్చే యోహాను అయితే ఊరికి వలపట్టున్నాడు. వీళ్ళందరూ ఫుల్ డ్రెస్ పైనుండి కింద దాకా టిప్ టాప్, బట్ నో వర్డ్. దే హ్యావ్ ఆల్ టిప్ టాప్. బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యములో ఎలాగున్నాడు? ఒంటి రోమాను ధరించుకొని. అసలు తినే భోజనం చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. బైబిల్లో అలాగ రాశారు, మిడతలు తేర తింటూ ఉన్నాడంట. అలాగూ అరణ్యములో ఉంటా ఉంటే దేవుని యొక్క వాక్యం అంతఃపురములో ఉన్న రాజుల దగ్గరికి రాలేదు, కానీ అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా జవాబు చెప్పండి. దేవుని వాక్యం లేకుండా అంతఃపురంలో ఉండడం మంచిదే, దేవుని వాక్యము కలిగి అరణ్యములో ఉండడం మంచిదా? అబద్ధాలు చెప్పొద్దండి. అలాగైతే మరి ఎందుకు అలా కోరుకోకూడదు? ప్రభువా నాకు అంతఃపురం వద్దు, అరణ్య అనుభవమే కావాలని, నీ వాక్యం నాకు కావాలని ఎందుకు అనుకోకూడదు? దేవుని వాక్యం రాని పేరు ప్రతిష్టలు టిప్ టాప్ కింద నుండి పైదాకా ఎక్కడ ఏమీ పొరపాటు లేకుండా టిప్ టాప్లో ఉండడం మంచిదా? దేవుని వాక్యము వచ్చేటట్లుగా ఓ సామాన్యమైన వ్యక్తిగా అరణ్యములో సంచరించడం మంచిదా? అంతఃపురానికి అరణ్యానికి ఎంత తేడా ఉంది చూడండి. ఇవన్నీ బాహ్యంగా తేడాలు కనిపిస్తున్నాయి. ఆత్మీయమైన తేడా ఏంటంటే దేవుని వాక్యము అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చి. అరణ్య అనుభవంలో వెళ్తున్నావా? ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? కష్టాల గుండా వెళ్తున్నావా? పట్టించుకోవట్లేదా? ఇరుగు పొరుగు సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు బాలాంటి వాళ్ళు నీకు అంత దూరం అయిపోయినట్లు నీకు అనిపిస్తుంది. ఎట భయపడొద్దు, దేవుడు తన వాక్కు పంపించి బాగు చేస్తాడు. ఆయన వాక్యం వచ్చింది కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను
యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడు దేవుడు పంపించిన వ్యక్తికి ఏమిస్తాడంటే వాక్యం ఇస్తాడు. మీలో చాలామందికి తెలుసు కదా, కొంతమంది వాక్యం చెప్తే 5 నిమిషాలు 10 నిమిషాలకు మనకి నిద్ర వస్తుంది, అబ్బా ఎప్పుడు ముగిస్తాడా అని లోపల ప్రార్థన చేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడం, ఇంకా ఆయన పొడిగిస్తూనే ఉంటాడు. కొంతమంది వాక్యం చెప్తుంటేనే గంట చెప్తూనే ఉంటారు, అయిపోయిన తర్వాత అయ్యో అంతప్పుడు అయిపోయిందా, అంత తొందరగా అయిపోయింది ఏంటి. ఇదే బైబిలే, ఇదే మైకే, దాదాపు అదే స్థలాల్లోనే ఉంటారు, ఇదే వాక్యమే వాళ్ళు చెప్తుంటారు. కొంతమంది చెప్తే చెవులు నిక్కుపరుచుకొని అమృతం కురిసినట్లు ఉంటుంది చెవుల్లోకి, మనసుకి, ప్రాణానికి, ఆత్మకి, దేహానికి. కొంతమంది చెప్తే పాములు తేళ్ళు పాకినట్లుంటాయి, ఎప్పుడు పోతుందా ఇక్కడి నుండి అని, అదే వాక్యమే. మరి మనం ఏమంటామంటే కొంతమంది చెప్తా ఉంటే అలాగుందండి, అలాగ అనకూడదండి, దేవుని వాక్యం అందరూ బాగా వినాలని. మీలో చాలామందికి తెలుసు కదా, విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చినారు. కొంతమంది టీచర్లు చెప్తూ ఉంటారు, నాకు బాగా తెలుసు, నాకున్న అనుభవంలో అంటే స్కూల్ నుండి పిహెచ్డి దాకా టీచర్లు, డిగ్రీ కాలేజ్ టీచర్లు స్టన్నింగ్, మ్యాచ్లెస్, అన్పారలల్. సాధారణంగా డిగ్రీ కాలేజీలో అంత బలమైన టీచర్లు అరుదుగా దొరుకుతారు. హై స్కూల్లోనూ జూనియర్ కాలేజీలోనూ దొరుకుతారేమో, కానీ డిగ్రీ కాలేజీలో మాకు లెక్చరర్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. గవర్నమెంట్ కాలేజీ మాది. మీ చైనా విద్యా సంస్థలు అప్పుడు లేవు. చైనా అంటే తెలుసు కదా, చైతన్య నారాయణ. చై అంటే చైతన్య, ఎన్ఏ అంటే నారాయణ. చైతన్య నారాయణ ప్రభంజనం చూస్తూనే ఉండండి. ర్యాంకులు 1 1 1 1 2 2 2 2 5 5 5 9 9 9 ర్యాంకులన్నీ మావే. చూస్తూనే ఉండండి ప్రభంజనం. న్యూస్ అంతా అదరగొడుతుంటారు. ఇప్పుడు నీట్ అయిపోయింది కదా, అప్పుడు అవి లేవు. గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడమే గొప్ప సంగతి. ఒక క్లాసుకి టీచర్ వస్తే అబ్బా ఏం చెప్తారు, నోట్స్ లేకుండా వస్తారు, అక్షరాలు ముత్యాల వలె బోర్డు మీద రాస్తారు. గంట సేపు చెప్తుంటే అలాగే చెవుల్లో అబ్బా ఎంత బాగుండాలా అని అనిపిస్తుంది. కొంతమంది టీచర్లు ఉంటారు, అక్కడికి స్టార్ట్ అయిన వెంటనే వెనక 2 వాకళ్ళు ఉంటాయి, ముందొకటి వెనకొకటి. ముందుది టీచరు, కొంతమంది ముందు ఇంటెలిజెంట్ పిల్లలు వెళ్ళేది, వెనక బెంచ్లో కూర్చునే పిల్లలు కొంతమంది ఉంటాం కదా. నేను కూడా వెనక బెంచ్లోనే కూర్చునేవాడిని. వాళ్ళంతా వెనక కూర్చొని ఉంటారు. వాళ్ళు నిద్రపోయేవాళ్ళు, నావల్స్ చదివేవాళ్ళు, చీటీలు రాసేవాళ్ళు, బోట్లు తయారు చేసేవాళ్ళు, ఇలాగ రకరకాల పనుల్లో వాళ్ళు ఉంటారు. టీచర్లకు కూడా తెలుసు డిగ్రీ కాలేజీలో వెనక కూర్చునే బ్యాచ్ అంతా డాష్ అని, ముందు కూర్చునే బ్యాచే ఉపయోగం అని. ఆ బ్యాచ్ని చూస్తూనే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని క్లాసులు ముఖ్యంగా లాంగ్వేజెస్కి తెలుగు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మాకు సైన్స్కి సామాన్యమైన టీచర్లు వేస్తారు, ఆర్ట్స్కి అయితే పవర్ఫుల్ టీచర్లు వేస్తారు. ఇంగ్లీష్కి వాళ్ళు క్రిస్టియన్ టీచర్లే. ఇదే జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ ఒకటి, షేక్స్పియర్ రాసిన నావల్స్, డ్రామాస్ చెప్పేవాళ్ళు. ఇలాంటి పెద్ద హాల్ మామూలుగా క్లాసులో 80 మందే ఉండేది. లాంగ్వేజ్కి 80 మంది అంటే 40 మందే వస్తారు. వేరే ఇంకా గ్రూపులకైతే చాలామంది వస్తారు. కానీ ఈ 80 మందికి చిన్న హాల్ పెడితే నిండి కిక్కిరిసి కిటికీల్లోనే అంతా ఉండేవాళ్ళు. దేనికి? లాంగ్వేజెస్కి, ఇంగ్లీష్కి, తెలుగుకి. ఏం చెప్తారు? ఒకే ఒక పదమే చెప్పినాడు, ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమన్. ఓ బలహీనత, నీ పేరు స్త్రీ. దాని గురించి వారాలు చెప్పాడు ఒక ఆయన. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. అలాగే నవలు పట్టుకొని దాంట్లో ఇమ్మాస్ అయిపోయి ఫ్రయాలిటీ దై నేమ్ వీక్నెస్ అటు చెప్తా ఉంటే పిల్లలంతా వెనక నుండి కేకలు గోల, ఏం చెప్తున్నారు సార్ మీరు, భలే చెప్పారు సార్, షేక్స్పియర్ ఎప్పుడు రాసినాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా వాస్తవం సార్. సాధారణంగా లాంగ్వేజ్ క్లాసులకి స్టూడెంట్స్ రారు. లాంగ్వేజ్ క్లాసెస్ వర్ ఫిల్డ్, ఓవర్ ప్యాక్డ్. ఏమంటే టీచర్ కెపాసిటీ. దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఇట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ ద టీచర్ హూ అట్రాక్ట్స్ ద స్టూడెంట్స్. అలాగే దేవుని వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ముగించక మునుపు చివరి మాట ఏంటంటే, అబ్రహాం యుద్ధకు దేవుని వాక్యం వచ్చింది, సమూయేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, చివరికి బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఈ ముగ్గురు ఆశీర్వాదం కాకుండా ఇతరులకు నష్టంగా ఉన్నారండి. ఎ మ్యాన్ హూ రిసీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎ ఉమన్ టు హూమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ విల్ నెవర్ బి కర్స్, దే విల్ బి బ్లెస్సింగ్. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు ఎప్పుడు శాపముగా ఉండరు, వారు ఆశీర్వాదంగా ఉంటారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు, సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు,
బాప్తిస్మిచ్చే యోహానును గురించి, స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు ఎవడనో లేడు. ఇప్పుడు ముగించక మనపు దేవుని వాక్యం పొందిన అబ్రహాములమా, దేవుని వాక్యం పొందిన సమూయేలులమా, దేవుని వాక్యం పొందిన బాప్తిస్మిచ్చే యోహానులమా? రెండవ ప్రశ్న, దేవుని వాక్యం పొందని లోతుల, దేవుని వాక్యం పొందని ఏలీలు కుమారుల, దేవుని వాక్యం పొందని యోర్దాను ఎవరు, చతుర్థాధిపతి అయిన హేరోదు, పొంతి పిలాతు, అన్న, కైప. జవాబేంటి? యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసి